ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు మీ పక్కన దాదా నీ బండిది ముందు శ్రీకాంత్ బండి చంద్రబాబు పెట్టి పెట్టి ఆటో బొమ్మరా ఆటో ఆటో ముందుకెళ్ళిపో నా అవునన్నా అదే అవునన్నా సైడ్ చెప్తా సైడ్ 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 గిరన్నదే పక్కనండి పక్కన ఆచారు కదా అంకిల్ విలువ పక్కలే మంచి చిన్న ఏనాడ ఎన్టీఆర్ ఫోటో పెట్టాయన ఇక్కడ ఉన్నా వెనకాల టిఫిన్ పెట్టాలి అందరికీ కొద్ది సైడ్గా కొద్ది సైడ్ అట్టే ఉన్నాను మామ ఖచ్చితంగా పెద్ద చేశారు సైకిల్ గేస్తే సునీల్ గెలుస్తుంది సునీల్ గెలిస్తే మా కళ్ళు అవుతుంది బయటికి దగ్గర రేట్లు తగ్గిస్తే వేస్తాం రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి తినాల్లో కొద్ది రేట్లు పెరిగిపోతా ఉన్నాయి ఏం చేస్తాము తినాల్లో కూడా రేట్లు పెరిగిపోతా ఉన్నాయి జవాన్ పక్కకి రాదు కుక్కలు ఉన్నాయి అన్నకి చెప్తాలే రాజు మీకు చెప్పాలి పాపలు పేరు చెప్పు అందుకనే పెట్టలేదు తప్పకుండా ఇవ్వాలా మీ తరఫున ఇంకో 2 ఓట్లు పడాలా మన సునీల్ అనే విషయాలు మాత్రం పక్కన పక్కన
ముందర సార్ నీకు జరుపుతానా నేను ఆటోలో సైడ్ రండి కదా కొద్దిగా మీరు అన్నది స్టార్ట్ అవ్వగానే ఫోన్ ఇప్పుడు మీకు ఇల్లు పోయినా సరే అవి కూడా చెప్పాను. ఇట్రమ్మా మాట చూడు ఆడ ఆడ ఆడమ్మా అన్న కొద్దిగా లోపలికి అట్లా కాకా మీరు అలాగే నెలకు 1500 వస్తుంది. బస్సులో మీకు ఫ్రీ టికెట్ డబ్బులు కట్టమల్లా మీరు మహిళలు 3 సిలిండర్లు ఫ్రీ. పిల్లలు ఉంటే 15,000 నెలకి సైడ్ నువ్వు ఇటు ఈ సైడ్ ఈ సైడ్ మందండి ఇల్లా అట్టే ఉన్నారు అట్టే ఉండండి మీరు పక్కకు వచ్చేయండి తప్పకుండా వెళ్ళమ్మా. మొత్తం చేపిస్తాను. ఈ పేరు పెట్టుకుంటూ వస్తాను.
మా దమ్మ లేడా దాపా నువ్వు రామ్మా నువ్వు రాలేమ్మా నువ్వు రాలే నా చంద్రబాబునా ఉన్నోళ్ళు లాగిచ్చానా అంతే తీసుకో తప్పకుండా ఇవ్వాలి సైకిల్కి కొత్తిల్లు కావాలంటే వాళ్ళు గెలవాలి, లేకపోతే ఇట్లాగే ఉంటుంది. వీళ్ళు ఎవరు ఇమీది లైట్లు నీళ్లు చూశారు కదా, వాటర్ ఎంత ఇబ్బంది పడుతున్నారా? అది సరే సైడ్కి రా బాయ్ బాయ్ నువ్వు వచ్చి ఈ సైడ్ 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 బాయ్ 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 నువ్వు సైడ్ వచ్చి బాయ్ అదే అమ్మమ్మ పక్కన 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 మీకు సంవత్సరానికి మీకు నెలకు 1500 ఇస్తారు. పిల్లలు ఉంటే 15,000 సంవత్సరానికి ఎంతమంది ఉన్నా బస్సులో ఫ్రీగా తిరగవచ్చు. మీరు 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తారు. ఇంకొకటి మీకు ఇల్లు అంతా కార్పొరేట్ చాలా మంది అన్ని మీద ఎట్టుంది పక్కన ఇప్పుడు పక్కన అట అట్ట ఉంది సైడ్కి ఉంది సైడ్కి 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 అన్నా పోయినసారి చెప్పాడు కదా సునీల్ అన్న వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పాడు మీరు ముందుకు రాకపోయా, మీకు వెనకాల కూడా తాత్కాలికానికి వేసుకోమన్నాడు. ఇది అమ్మాయికి వెనకాల ఇది సైడ్ రండి సైడ్ రండి సైడ్ 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 ప్లీజ్ నాన్న వచ్చి ఒకరు సైడ్ రండి గొప్పెట్టుడు కనకక్క నేను మన వెంకటేశ్వర్లో సాయి వాళ్ళమ్మ ఉన్నాడా? ఒక్కసారి ఒక్క నిమిషం ఇక్కడే కదా మనం జై తెలుగుదేశం! నారా చంద్రబాబు నాయకత్వం! నారా చంద్రబాబు గారి నాయకత్వం! నారా చంద్రబాబు గారి నాయకత్వం! పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం! నారా లోకేష్ బాబు గారి నాయకత్వం! నారా లోకేష్ బాబు గారి నాయకత్వం! భాషే సునీల్ కుమార్ గారి నాయకత్వం! భాషే సునీల్ కుమార్ గారి నాయకత్వం! సైకిల్ గుర్తుకో! సైకిల్ గుర్తుకో! సైకిల్ గుర్తుకో! ఎన్టీఆర్!
3వ వార్డు నర్సయ్యగుంట వీధి, 4వ వార్డు నర్సయ్యగుంట వీధి మరియు సనత్ నగర్లో బాబు భవిష్యత్తు గ్యారంటీ ఆ కార్యక్రమం కోసం తెలుగుదేశం మరియు జనసేన సంయుక్తంగా మన గూడూరు పట్టణంలో నిర్వహించడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా మన సునీల్ కుమార్ అన్న సతీమణి ఇక్కడ రావడం మా తెలుగుదేశం కానీ మరియు జనసేన కార్యకర్తలకి కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు తీసుకొస్తున్నటువంటి 6 కొట్టాలి అనే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజల్లోకి చాలా వినూత్నంగా మంచి తరహాలో ఆడవాళ్ళకి కంప్లీట్గా ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా చాలా ముందు తరాలకు కూడా పనికొచ్చే విధంగా మనం ఈరోజు ఈ సైకో జగన్ పాలనని 30 సంవత్సరాలు ఆంధ్రాని పూర్తిగా వెనక్కి తీసుకెళ్ళిపోయి రాబో జీవితాల పిల్లకాయల్ని ఏ విధంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంగా ఎక్కడా లేకుండా పాలన కొనసాగిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకటయ్యి ఈరోజు మంచి పాలన అందించడానికి మనకి భవిష్యత్తు గ్యారంటీ అనే పథకంతో అనే దాని కార్యక్రమంలో మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఇది చాలా సంతోషదాయకం. ఇట్లాంటి కార్యక్రమాలు మన గూడూరు పట్టణంలో ఇంకా ముందు నిర్వహించుకుంటూ మన పాసెం సునీల్ కుమార్ గారిని మనం అందరం మద్దతిస్తూ బలపరిచి అఖండ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబు గ్యారంటీ భవిష్యత్తుకు సురుటి అనే కార్యక్రమాన్ని గూడూరులో 4వ వార్డులో మన గూడూరు అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ గారి సతీమణి సంధ్యారాణి గారు ప్రచుర నిమిత్తం 4వ వార్డులో ప్రచురం చేస్తున్నారు. తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపించాలని గూడూరు ప్రజల్ని గూడూరు నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటూ మంచి మెజారిటీ ఇచ్చి మంచి పాలనని తీసుకురావాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. 4వ వార్డు నర్సయ్యగుంట అని కాలేజీ బాబు భవిష్యత్ గ్యారెంటీ ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇంట్లో మేము చెప్తూ సూపర్ 6 పథకాలైనటువంటి ప్రతి ఒక్క పథకం గురించి వాళ్ళకి తెలియజేస్తూ ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా నర్సయ్యగుంటకి పోతే ఈరోజు చాలా దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళైతే మరి అసలు పెచ్చులుగా చిన్న వాన పడినా కానీ పెచ్చులుగా ఉండిపోయేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు ధైర్యం చేసి మాకు ఇది కావాలమ్మా, మేము ఇల్లు లేవు బాగలేదు అనేటువంటి చెప్పే పరిస్థితుల్లో కూడా లేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు పాపం. అటువంటి స్థితిలో ఇంచుమించు వాళ్ళు 4 ఇయర్స్ నుంచి వాళ్ళు అట్టే ఉన్నా కానీ గవర్నమెంట్ అయితే వాళ్ళ గురించి ఏం పట్టించుకోలేదు. మన తుఫాన్లో కూడా లైట్లు కూడా లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంది మీ పరిస్థితి, మీరు ఎట్టున్నారు అని అడిగేటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా నిన్నటి దినాన మేము పోయినప్పుడు కనీసం ఉప్పు నీళ్ళు బోర్లు రిపేర్ చేసే పరిస్థితిలో కూడా లేనటువంటి పరిస్థితిలో వార్డులు ఉన్నాయి. ఇంకా కరెంట్ అనేది లైట్లు అనేది ఇంకా చెప్పలేము, రోడ్లు అనేది చెప్పలేము. అటువంటి దయనీయమైన స్థితిలో ఈరోజు వార్డు జరిగింది. కనీసం లెక్కెత్తే పరిస్థితి కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితిలో ఈ వార్డులో జనాలు ఉన్నారు. కానీ అయినప్పటికీ గవర్నమెంట్ అనేది పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉంది. ఏమాత్రం వాళ్ళకి ఇంత జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితి. కనీసం మున్సిపాలిటీకి మేము పన్నులు కట్టలేదా, మేము గూడూరు పట్టణంలో మర్చిపోతామా అనేది మాకు అర్థం కావటం లేదు. కనీస నిత్య అవసరాలు కూడా తీర్చినటువంటి గవర్నమెంట్ మనకు అవసరమా అనేది ఆలోచించండి. ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఆర్థికంగా కూడా బాగా చితికిపోయి ఉన్నారు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తులు ఏ విధంగా బతకగలరనేది ఆలోచించండి. అదేవిధంగా ముఖ్యంగా ఈ బాబు గారి పరిస్థితులన్నీ గమనించి సూపర్ 6 పథకాలను తీసుకురావడం జరిగింది. ఆ పథకాల వల్ల ప్రతి ఒక్క కుటుంబము ఆర్థికంగా ఎదగలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మన గవర్నమెంట్ని తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి గవర్నమెంట్ మనం తెచ్చుకొని మన ఊరిని మన వీధిని బాగు చేసుకోవాలని, ముఖ్యంగా స్థానికులకి ఓట్లు వేయడం వల్ల మన స్థానికంగా మనకి ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకోగలుగుతాము. ఆ సమస్యలను మనం స్థానికంగా ఉండి పరిష్కరించుకోగలుగుతాము. మనకు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఆ ఎస్టీ కాలనీ విషయంలో కూడా గవర్నమెంట్ వస్తానే ఆ ఇంటి విషయాల్లో కానీ బోర్డు విషయాల్లో కానీ పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయ్ పాప
నువ్వు ఎక్కాలి పైకి పోయి ఇచ్చేసి వచ్చాడు. పాంప్లెట్ హోటల్ అన్నీ రాత్రికి